వెల్కమ్ టు స్పెషల్ షో. ఎవరైనా సరే కాశ్మీర్కి వెళ్ళారంటే అక్కడ చల్లని గాలులు, ప్రకృతి వీటన్నిటిని చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అక్కడ టైం గడపడానికి వెళ్తారు. ఆ వెళ్ళే వాళ్ళు కుటుంబాలతో వెళ్తారు, కొత్తగా పెళ్ళైన జంటలు వెళ్తుంటారు. అలా వెళ్ళి అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి తుపాకుల శబ్దం, ఒక్కసారిగా ఎవ్వరూ ఊహించనంత నిశ్శబ్దం. అంతేకాకుండా ఆ మధ్యలో వచ్చే హాహాకారాలు, ఆ మధ్యలో వచ్చిన ఆ మృత్యుకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆర్తనాదాలు ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని భయకంపితులను చేసింది, భయోందనలకు గురి చేసింది. ఏం జరిగిందని తెలుసుకునే లోపే కొద్దిమంది శవాలుగా అక్కడ పడి ఉన్న పరిస్థితిని కూడా గమనించారు. ఆ తర్వాతే అర్థమైంది ఇప్పటిదాకా మనం చూసిన వాళ్ళు ఆర్మీ ఆఫీసర్లు కాదు, వాళ్ళు ఉగ్రవాదులు అని. ఆర్మీ ఆఫీసర్ల దుస్తుల్లో వచ్చి ఉగ్ర దాడి చేశారు. పదుల సంఖ్యలో ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళని తుదముట్టించారన్నది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత జరిగిన ఎదురుకాల్పులు ఇద్దరు చనిపోయినా సరే, చనిపోయిన 28 మందిలో 27 మంది కూడా హిందువులే కావడము ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆలోచింపజేస్తుంది. అసలు ఏంటి, ఎప్పటి నుంచే మనం చూస్తున్నాము ఉగ్రదాడులు కానివ్వండి, ఉగ్రవాదులు భారతదేశంలో ఉన్న కీలకమైన నగరాల్లోకి వచ్చి కూడా ఇలాంటి దాడులు చేసిన సంఘటనలు మనం చూసాం. కానీ అది కేవలం భారతీయుల్ని మాత్రమే టార్గెట్ చేసుకునే పరిస్థితి ఉండేది. అలాంటి ఘటనల్లో చనిపోయిన హిందువులు, ముస్లింలు, అలాగే మిగిలిన కులమతాలకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఎందుకో ఆ దాడి స్పెసిఫిక్గా చాలా కేటగిరికల్గా హిందువుల మీద మాత్రమే జరిగిందా అన్న అనుమానం వచ్చేలాగా నిన్న ఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక్కరు మాత్రమే ముస్లింలు ఉండడము, ఈ హిందువులను టార్గెట్ చేస్తూ ఆ కాల్పులు జరగడం ఏంటి అనే విషయం పైన ప్రతి ఒక్కరికి ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో ఒకసారి దీనిపైన ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి అన్నది. విక్రమాదిత్య గారు, నమస్తే అండి. సూర్యోస్మి. ఉగ్రదాడి ఎప్పుడు జరిగినా సరే ప్రతి ఒక్కరూ ఖండిస్తూనే ఉంటారు. కానీ ఈసారి మాత్రము ఖండించడంతో పాటు ఆలోచింపజేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకు స్పెసిఫిక్గా హిందువులు మాత్రమే టార్గెట్ అయ్యారు? కొద్దిమంది వెళ్ళిన తర్వాత ఐడి కార్డులు చూశారు. ఐడి కార్డులు చూసిన తర్వాత అనుమానం వస్తే, అంటే మనం లైవ్లో చెప్పడం కూడా అది సమంజసం కాదు, అయినా సరే చెప్పాల్సిన పరిస్థితి, వాళ్ళ ప్యాంట్లు ఊడదీసి చెక్ చేసి మరీ కాల్ చంపేశారు అన్నది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? ఉగ్రదాడో లేకపోతే భారతదేశం మీద దాడి నుంచి అది హిందువులకు ట్రాన్స్ఫర్ అవ్వడం ఎలా చూడాలంటారు? అంటే ఒక రకంగా మనం మాట్లాడితే ఇది భారతదేశం మీద దాడి అనడం కన్నా హిందుత్వం మీద జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడి. మీకు కాశ్మీర్లో 2 లక్షల మంది ఊచకోత, అది కూడా హిందుత్వానికి సంబంధించి. అంటే మరి కాశ్మీర్ ఎందుకు ప్రధానంగా తీసుకున్నామంటే మనకి స్పిరిచువాలిటీలో అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థానం కాశ్మీర్ అండి. కశ్యప ప్రజాపతి పరిపాలించినటువంటి సామ్రాజ్యం అది. మార్తాండ దేవాలయం అంటే స్వయంభూ వ్యక్తమైనటువంటి సూర్య దేవాలయం నిర్మితమైనటువంటి ప్రదేశం. సరస్వతి, మనకి అక్కడ సరస్వతి పీఠం కూడా ఉంది. ఇవన్నీ మనం తీసుకుంటే అంటే తూర్పున సూర్యుడు ఉదయించడం జరుగుతుంది, అది కాశ్మీరంలో జరుగుతుంది. సూర్యుడు అంటూ ఉదయిస్తే తూర్పునే ఉదయించాలి, జ్ఞానం అంటే అభివృద్ధి చెందితే భారతదేశం నుంచే వ్యాప్తి చెందాలి అనే దానికి మనకి ప్రత్యక్ష నినాదం కాశ్మీర్. ఎంతో అందమైనటువంటి ప్రకృతి రమణీయత, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం. అక్కడ ఏదైనా ఒక అలజడిని సృష్టించగలిగితే హిందువుల్ని భయభ్రాంతుల్ని చేయొచ్చు అనేటువంటి ఉన్మాదం. భరతుడు పాలించినటువంటి భారతదేశం, రామచంద్రమూర్తి అయోధ్య మనకి నిర్మాణం చూసుకోవచ్చు, అక్కడ కూడా ఇవే జరిగినాయి. అక్కడ మీకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మార్తాండ దేవాలయం ధ్వంసం అయిపోయిందండి. దాని మీద కూడా యుద్ధం జరుగుతోంది. అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. మనకి టూరిస్టులు వెళ్ళడం జరిగింది. అది పర్యాటక రంగంగా మళ్ళీ అభివృద్ధి చెందుతూ మళ్ళీ పునర్వైభవాన్ని, భారతీయత పునర్వైభవాన్ని, ఆధ్యాత్మిక కోణంలో భగవంతుడి యొక్క మన సనాతన ధర్మానికి సంబంధించిన వైభవం మళ్ళీ వస్తుంది అన్నటువంటి అభద్రతాభావంతో ఇది చేస్తున్నటువంటి అమానవీయమైనటువంటి పనులు అనుకోవాలి. చాలా దారుణంగా ఉందండి. కానీ ఇక్కడ అసలు నిజంగానే మతాన్ని చూడొద్దు అని మనం మామూలుగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎవరైనా ఉగ్రదాడి చేశారు అంటే వాళ్ళు మన శత్రువులుగానే భావించాలి. అందులో చనిపోయిన వాళ్ళు కులమతాలకు సంబంధం లేకుండా వాళ్ళందరూ భారతీయులే కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళకి నివాళులు అర్పించాలని మనం మాట్లాడేవాళ్ళం. కానీ ఈసారి స్పెసిఫిక్గా హిందువుల మీద దాడి చేసే క్రమంలో మీరు చెప్తున్నట్టుగా నెక్స్ట్ అమర్నాథ్ యాత్ర ఉంది. ఇప్పటికీ గతంతో పోలిస్తే చాలా ఎక్కువ మంది ఈసారి దానికి ఎన్రోల్ చేసుకున్నారన్న సమాచారం వినిపిస్తున్న నేపథ్యంలో ఇలా చేయడం ద్వారా వాళ్ళను భయపెట్టే ప్రయత్నం కూడా ఏమైనా జరుగుతుంది అన్నది కొద్దిమందిలో అనుమానం ఉంది. అంటే 100% ఇది హిందుత్వం మీద జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడి. భయం, భారతదేశం మళ్ళీ ఎక్కడ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది, నెంబర్ 1 స్థితికి వెళ్ళిపోతుంది. ఇది అంటే హిందువులు మెజారిటీగా
అంటే హిందుత్వం అనేది ఇది ఒక వర్గానికి చెందింది కాదండి. భారతదేశంలో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సనాతనీయులే, హిందువులే, హైందవ సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు. అది అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మన మీద దాడి చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఈ గడ్డ మీద, ఈ కర్మభూమి మీద జన్మ తీసుకున్న వాళ్ళే ఒక మతం పేరుతోనూ ఒక రకమైనటువంటి ద్వేషభావాన్ని విద్యా వ్యవస్థ నుంచి వాళ్ళలో నూరిపోయడం వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారు. దీంట్లో మార్పు రావాలి. కేవలం ఇది ఒక ధర్మం అండి. ఇప్పుడు అమానవీయం అంటున్నాం కదా, ఇది ధర్మం కాదు. ఒక మనిషి చూస్తూ అంటే తను చనిపోబోతున్నాను అనే ఒక భయంతో ఒక జీవిని హింస పెట్టడం కర్మ. ఇది ఉత్కృష్టమైనటువంటి కర్మ. ఇలాంటి పనులు ఇది భయంతో రాబోతున్నటువంటి ఒక మంచి వాతావరణాన్ని మార్చడానికి చేసేటువంటి ప్రయత్నం. దీనివల్ల ఇప్పుడు నేను మిమ్మల్ని గన్ పెట్టి ఏం చేసి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, నాకేం కావాలి? ఇప్పుడు మీ దగ్గర ఏదో ఆభరణాలు ఉన్నాయి, దానికోసం ఆశించాను. దీనివల్ల నువ్వు ఏం ఆశిస్తున్నావు? సాధించేది కూడా ఏం సాధిస్తున్నావు? ఇది క్రూరత్వం, మృగత్వం తప్ప నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? సామ్రాజ్యం ప్రకటించుకొని అంత ఉందా? లేదు. ఇప్పుడు స్వతంత్రం అందరూ కూడా ఎలాంటి వైషమ్యాలు లేకుండా ఉండడానికి ఒకే ఒక్కమైనటువంటి ప్రాంతం భారతదేశం. ఎలాంటి పట్టింపులు లేవు. నువ్వు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు కూడా ఎవరు అడగరు. అలాంటిది మరి ఇక్కడ మనం ఇలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తున్నప్పుడు మనం ఎటు వెళ్తున్నాం అంటే, ఒకటి నేను అంటే ప్రాణాన్ని విడిచిపెట్టిన వాళ్ళు పరలోకానికి చేరుకున్న వాళ్ళకి ఆత్మకి శాంతి జరగాలి. ఇది మనం తీర్చలేని లోటు, తీరని లోటు, తీర్చలేని లోటు. ఆ కుటుంబాలకి ఆ భగవంతుడు మనశ్శాంతిని ప్రసాదించాలి, ఆత్మలకు కూడా శాంతిని ప్రసాదించాలి అని కోరుకుందాం. నాకు నిన్న నా మిత్రుడు ఒక ఆయన కాశ్మీర్ వెళ్ళడం జరిగిందండి. మొన్న సండే నేను ఫోన్ చేసిన వెంటనే మీరు మనకు అక్కడ అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది, మార్తాండ దేవాలయం, వెళ్ళి ఒకసారి నాకు చూపించండి అంటే నిన్న కూడా ఆయనతో మాట్లాడా. ఎస్, అయితే ఒక పని చేద్దాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు చెప్పిన మిత్రుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఎవరు ఎంత మాట్లాడినా ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునేవాళ్ళు, అక్కడే ఉండి ఆ ఘటనలు విన్న వాళ్ళకి సంబంధించిన మాటలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. కాబట్టి హర్నాథ్ రెడ్డి గారు కూడా మరి కాసేపట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ షో. మనం చూస్తున్నాం కదా, ఏదైతే అక్కడ జరిగిన ఘటన కానివ్వండి, ఆ ఘటన జరిగిన ప్రాంతానికి అతి దగ్గరగా వెళ్ళిన వ్యక్తి హర్నాథ్ రెడ్డి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హర్నాథ్ రెడ్డి గారు. హరి గారు చూసారంటే నిన్న ఏదైతే అక్కడ ఘటన జరిగింది, ఆ ఘటనకు అతి దగ్గరగా మీరు వెళ్ళి వచ్చారన్న సమాచారం తెలిసిన తర్వాత అసలు ఏంటి మీరు అక్కడ ఉన్నంతసేపు మీకున్న సమాచారం ఏంటి, అక్కడ ఏం జరిగిందంటారు? మేము పహల్గామ్లో ఉన్నామండి. ఎక్కడైతే మేము మా హోటల్ ఉందో ఆ హోటల్కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ సంఘటన అనేది జరిగింది. మేము నిన్న బేతాబ్ వ్యాలీకి అటు వెళ్ళాము. ఇది ఇంకొక దానికి ప్యారలల్ గా ఇంకొక ప్రదేశం అన్నమాట ఇది. సో నిన్న మేము మార్తాండ ఆలయం చూడాలి అనే క్రమంలో త్వరగా బయలుదేరాం మేము. లేకపోతే మేము అక్కడే చిక్కుకుపోయేవాళ్ళం. దేవాలయం చూడాలి అనే ఉత్సుకతతో త్వరగా బయలుదేరి 10ంటికే మేము వచ్చేసాం అక్కడి నుంచి, పహల్గామ్ నుంచి. మేము వచ్చిన 3 గంటలకే ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. మేము దారిలో అంతా కూడా చూస్తున్నాము, చాలా భద్రత కట్టుదిట్టంగా ఉంది రహదారుల్లోనూ అక్కడంతా కూడా. మేము విదేశాల్లో ఉండి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ముందు వచ్చిన అనుమానం ఏంటంటే, భద్రత హైవేల మీదలో ఉంది, ఎక్కడైతే పర్యాటకులు ఉన్నారో అక్కడ ఎందుకు లేదు అని మా వైఫ్ డ్రైవర్ని కూడా అడిగింది. ఎందుకంటే మేము ప్యారిస్ వెళ్ళినప్పుడు అక్కడ మాకు పర్యాటకులు ఎక్కడున్నారో అక్కడే పారామిలిటరీ ఫోర్సెస్ అక్కడ అంతా గస్తీ తిరుగుతుండేవాళ్ళు మా పక్కనే. మేము వెళ్తుంటే మా చుట్టుపక్కలే ఉండేవాళ్ళు ప్యారిస్ లో. అలా ఎందుకు లేదు అని అనుమానం వచ్చి అడిగితే, రహదారుల మీద భద్రత ముఖ్యంగా ఉంటుంది, ఊర్లలో ఉండదు అని ఆ డ్రైవర్ కూడా చెప్పాడు. ఈ మధ్యకాలంలో అలాంటి ఘటనలు జరగకపోవడము అంటే ఇప్పటివరకు మనం చూసినా సరే, టూరిస్టుల మీద డైరెక్ట్గా దాడి అంటే గతంలో చాలా సంవత్సరాల క్రితం ఒకసారి ఈ చార్ధామ్ యాత్రకు వెళ్తున్న వాళ్ళు అమర్నాథ్ యాత్రికుల మీద మాత్రమే కాల్పులు జరిపారు తప్ప, ఆ తర్వాత టూరిస్టులను ఎప్పుడూ టార్గెటెడ్గా ఇలాంటి యాక్టివిటీ ఎప్పుడు ఉగ్రవాదులు చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం చేశారు కాబట్టి ఇంకా అంటే దాని మీద ఎక్కువగా అక్కడ ఉన్న భద్రతా దళాలు ఫోకస్ చేయలేదేమో అని అనుమానం కూడా ఉంది. అంతేనండి, ఊర్లలో అసలు లేదండి. మేము ఊర్లలో కూడా వెళ్ళాము. మేము అసలు ఊర్లలో లేదు. ఎక్కడెక్కడైతే పర్యాటకులు సముదాయం గుమిగూడు ఉంటుందో అక్కడ చుట్టుపక్కల కనీసం ట్రాఫిక్ పోలీసులు కూడా లేరండి. నేను అడిగాను కూడా అక్కడ లోకల్ డ్రైవర్ని, అసలు ట్రాఫిక్ జామ్ అవుతుంటే ఎందుకు ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు లేరు అంటే,
పెద్ద పెద్ద పట్టణాల్లోనూ జిల్లాల ప్రధాన హెడ్ క్వార్టర్స్ లో అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, రేర్ గా ఊర్లలో ఉంటారు అన్నారు. ట్రాఫిక్ పోలీసులు లేరు, నార్మల్ పోలీసులు లేరు, పారామిలిటరీ ఫోర్సెస్ కూడా గ్రామాల్లో కానీ ఎక్కడైతే సీనరీస్ ఉంటాయో, ఎక్కడైతే పర్యాటకులు ఎక్కువ వస్తారో అక్కడ లేరండి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కాకపోతే ఇంకొక విశ్లేషణ కావాలి కాబట్టి నాకు మీరు ఒక పాయింట్ చెప్పండి. అయితే మీరు వెళ్ళేటప్పుడు సాధారణంగా ఉన్న పరిస్థితులు ఏంటి? ఒక్కసారి ఘటన జరిగిన తర్వాత అక్కడ వచ్చిన మార్పులు ఏమైనా కనిపించాయా? మీరు అన్నట్టుగా అక్కడ భద్రతా దళాలు పెరగడం కానివ్వండి, లేకపోతే ఫ్రీక్వెంట్ చెకింగ్స్ కానీ అట్లా ఏమైనా జరిగాయా మీకు 3 గంటల తర్వాత మీరు ప్రయాణిస్తున్నప్పుడు? మేము ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో అంతా చెకింగ్ అయిపోయి లోపలికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఇలాగ ఇన్సిడెంట్ జరిగింది అని. అందరు మాట్లాడుకుంటుంటే అసలు మాకు జరిగిందని కూడా తెలియదు. సాధారణంగా ఉన్నాయి పరిస్థితులు, అసలు ఎటువంటి తేడా రాలేదు. అసలు మాకు తెలియని కూడా తెలియదు అసలు జరిగిందని. మేమంతా అయిపోయి చెక్-ఇన్ అయిపోయి సెక్యూరిటీ క్లియరెన్స్ అయిపోయి ఫ్లైట్ కోసం కూర్చుంటే అప్పుడు అందరు మాట్లాడుకుంటున్నారు ఇలా జరిగింది. అసలు మీకు ఎటువంటి తేడా లేదు, మా అన్ని కూడా నార్మల్ గానే ఉన్నాయి పరిస్థితులు అక్కడ. సో హిందువులు టార్గెటెడ్గా ఈ మొత్తం ఈ యాక్టివిటీ మొత్తం జరిగింది అన్నది కూడా ఒక వాదన వినిపిస్తుంది. దాని తగ్గట్టుగానే 28 మంది చనిపోతే 27 మంది దాంట్లో హిందువులు ఉండడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో అక్కడికి వెళ్ళే భారతీయులు అన్న దాని నుంచి మరీ హిందువులు అనగానే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా మీకు? హిందువులని వాళ్ళు ఎటువంటి వివక్ష మాకైతే కనిపించలేదు, కానీ ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అందరికీ నేను సూచిస్తాను. మేము ఉన్న రోజులు మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లోకల్ వాళ్ళు ఇంకా వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం ఇదే కాబట్టి వాళ్ళు చాలా అనుకువగా ఉన్నారు. మాకు ఎటువంటి వివక్షకి మేము గురి కాలేదు. కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మేము చెప్తాం. రైట్, థ్యాంక్ యూ హర్నద్ గారు. ఇక్కడ తను మాట్లాడిన దాని ప్రకారం కూడా ఏంటంటే చాలా క్లియర్గా, అంటే సరే దాని సెక్యూరిటీ ల్యాబ్స్ అనాలా, లేకపోతే గత 10 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఒక కాన్ఫిడెన్స్ అనాలా అనేది పక్కన పెడితే ఏంటంటే అక్కడ ఎక్కడే కానీ సెక్యూరిటీ పర్సన్స్ లేకపోవడము, అలాగే సెక్యూరిటీ పర్సన్స్ లేని ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం అంటే ఇది చాలా ప్రీ ప్లాన్డ్గా, చాలా స్పెసిఫిక్ టార్గెటెడ్ కానీ ఈ యాక్టివిటీ మొత్తం జరిగింది అనేది అయితే మనం అబ్జర్వ్ చేయాలంటారు. అంతే అండి. ఇక్కడ అంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి స్పిరిచువాలిటీలో ఒక ధైర్యం వచ్చింది. లేదు ఎక్కడా కూడా ఈ 10 ఏళ్ళుగాను ఎక్కడా కూడా లేదు. కాబట్టి మనం కొంచెం నిర్లక్ష్యం, ఇప్పుడు ఆయన చెప్పినట్టు చూస్తే పెద్ద పెద్ద సిటీస్లో తప్ప ట్రాఫిక్ పోలీసే లేడు, సెక్యూరిటీ గార్డే లేడు అన్నప్పుడు నిజంగా అంటే ఓవర్లుక్. ఇప్పుడు ఇక్కడ మనం ఈ సంవత్సరం ఇది ప్రారంభంలో ఉంది కాబట్టి పునరాలోచన చేసుకుని ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో, ఎక్కడైతే పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందాలనుకుంటున్నామో దాని మీద కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి. మీరేమీ లేదు కదా అని చెప్పేసి అంటే చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టాలి అన్న సంధాన మీరు మీ ఫోర్స్ని దృష్టిని ఇక్కడ మనకంటే మనం భారతదేశానికి తలమానికం కశ్మీరం కాబట్టి అక్కడే పెంచాల్సిన అవసరం ఉంది అని మనకి ప్రకృతి పరంగా ఇన్సెస్ట్ చేసినట్టు ఇప్పుడు కోల్పోయిన ప్రాణాలు మీరు చెప్తుంటే 27 ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని తీసుకురాలేం. కానీ వాళ్ళకి మనం ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ మన లోపాలని చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అప్పుడే పెళ్ళయి హనీమూన్కి వెళ్ళిన ఫ్యామిలీస్ లేదా పిల్లల్ని అంటే వాళ్ళు జీవితాంతం కష్టపడి మా పిల్లల్ని ఎక్కడ ఒక మంచి ప్రాంతాన్ని తీసుకెళ్ళాలి, అందులో ముఖ్యంగా భారతదేశంలో దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు ఆ ప్రాంతాన్ని. అంటే మినీ స్విట్జర్లాండ్ అంటే వాళ్ళకి ఎలాగో అక్కడ తీసుకెళ్ళాం కాబట్టి కనీసం ఇక్కడికైనా వెళ్ళి పిల్లలు చూపించాలనుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే నేను నిన్న వీడియోస్ చూశాను, ఆ వీడియోలో వాళ్ళ భర్త మిస్ అయిపోయారు, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆ ఫ్యామిలీ పరిగెత్తుంది, నా భర్త కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నాడో మీరు వెతకండి అని చెప్పి ఆమె పడుతున్న ఆరాటము. ఆ పక్కనే మేబీ ఒక 10-11 సంవత్సరాల అబ్బాయి, వాడికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అతను తిరుగుతూ ఉన్నాడు అలా, కానీ ఏం అడగాలో తెలియదు, ఏం చెప్పాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారంటే ఆ చిన్న ఘటన అది జరిగిన కొద్దిసేపు అంటే జరిగిన ఒక 10-15 నిమిషాల సమయంలోనే వాళ్ళ జీవితాలు ఒక్కసారిగా ఆగమైపోవడం కానివ్వండి, ఇప్పుడు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా వెళ్ళిపోవడము చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇప్పుడు ఒక విజ్ఞానం కోసం లేకపోతే ఒక ఆనందం కోసం ఒక వెకేషన్గా సమ్మర్ వెకేషన్ ఇది. నిన్న నేను హరిగారితో మాట్లాడిన వెంటనే నేను ఇమీడియట్గా ఒక 1 వీక్లో కాశ్మీర్ వెళ్ళి అక్కడ మార్తాండ దేవాలయం సందర్శించాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. రీసెంట్గా నాకు అంటే ఇప్పుడు ఆ మార్తాండ దేవాలయం ఏదైతే శిథిలం అయిందో దాన్ని రీషెడ్యూల్ చేయడానికి పునర్నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మోడీ గారు, దాంట్లో ఉంది. దానికి సంబంధించిన పాములు కదుపుతున్నటువంటి సమయం. ఇప్పుడు
ఎప్పుడైతే ఏదైతే దాడి జరిగి 2 లక్షల మంది బ్రాహ్మణులు ఊచకోత కోసారో దానికి కారణం ఏంటంటే అది ఒక లేదు, నాకు ఆ క్వశ్చన్ కూడా ఉంది. ఎందుకంటే మీరు గత కొంతకాలం నుంచి చూస్తే కాశ్మీర్ ఫైల్స్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో చాలా క్లియర్గా కాశ్మీరీ పండిట్లను ఎలా ఊచకోత కోసారు, వాళ్ళని ఎట్లా మత మార్పిడికి వాళ్ళని ఫోర్స్ చేసి కాదన్న వాళ్ళని చంపేయడము, వద్దన్న వాళ్ళు పారిపోవడం, ఇవన్నీ జరిగి ఆ మొత్తం ఒక కమ్యూనిటీనే లేకుండా చేసి ఈ గత కొంతకాలం నుంచే వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ప్రాంతంలోకి వస్తున్నారు, వాళ్ళు మళ్ళీ అక్కడ స్థిర నివాసాలను ఏర్పరిచే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒకటి మనం వింటూ వచ్చాం. అవును. అది ఏమైనా ఇక్కడ వాళ్ళ మనసులో ఉందా? అదే మళ్ళీ భారతదేశానికి పూర్వవైభవం మీకు అది జరిగి చాలా సంవత్సరాలు అయింది. అవును. మార్తాండ దేవాలయాన్ని ధ్వంసం కూడా చేశారు. ఎందుకంటే అండి మనకి అంటే మన స్పిరిచువల్ ఏదైతే టెంపుల్స్ క్షేత్రాలు ఉన్నాయో అవి కాస్మిక్ ఎనర్జీ కాన్సన్ట్రేటెడ్ ప్లేసెస్. అక్కడ దేవాలయాలు నిర్మించడం ద్వారా జనం అందరూ అక్కడికి వెళ్ళి రీఛార్జ్ అవ్వటం, లేకపోతే చాలామంది వృత్తుల వాళ్ళు ఆ చుట్టూ దేవాలయాల దగ్గర జీవనోపాధి గడపడం అనేది భారతీయ సంస్కృతి సాంప్రదాయం. హైందవ సంస్కృతిలో ఇది ఒక పెద్ద నినాదంగా ఉంటుంది మనకి. ఇప్పుడు మళ్ళీ అది జరుగుతుంది, రాబోతుంది. మనకి మొన్న సరస్వతి దేవాలయం రీఓపెన్ అయ్యి చేశారు మోడీ గారు వచ్చిన తర్వాత. అలాగే మార్తాండ దేవాలయంలో కూడా రెన్యువేషన్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మళ్ళీ భారతదేశం కాశ్మీరు మళ్ళీ ఆ స్థితికి వెళుతుంది. అందుకని ఇప్పుడు మన పొరపాటు ఉంది, ఇక్కడ బలహీనంగా ఉంది, సెక్యూరిటీ అనేది బలహీనంగా ఉందని హరిగారు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది అంటే పర్వాలేదులే, నేను మొత్తం అంతా చూసేసాను, నాకు అందరూ భయపడుతున్నారు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్సు ఈ ఘటనకి కారణం అవుతుంది. అందుకని మనం ఒకసారి పునరాలోచన చేసుకుని మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ బలోపేతం చేయలేము, ఇది మన బలహీనత. ఇక్కడ మనం వీక్గా ఉన్నాం. మనం అణు ఆయుధాల విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. దేశాలన్నీ కంట్రీస్ అన్నీ భయపడుతున్నాయి. కానీ భారతదేశంలోనే మన ప్రాంతంలోనే మనకి సెక్యూరిటీ లేని స్థితిలో ఉన్నాం. ఇక్కడ మనం అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అందుకని మనం పునరాలోచన చేసుకుని మన చుట్టూ ఉన్న దాళ్ళలోంచి మనం కట్టుదిట్టం చేసుకోవాలి. ఫైనల్గా ఒక పాయింట్ చెప్పండి. ఈ విషయాన్ని బట్టి చూసినప్పుడు హిందుత్వవాదులు మేల్కోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి? రెండోది, ప్రభుత్వం తరఫున కూడా ఇప్పుడు మరొక సర్జికల్ స్ట్రైక్ ఖచ్చితంగా అవసరం అన్నదే చాలామంది ఒక భావన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ రెండు విషయాలపైన ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. పైన మనకు హిందుత్వంలో ఉన్నటువంటి ఈ పెద్దవాళ్ళు పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో దీని మీద చాలా శ్రద్ధ పెట్టి, అంటే హిందూ ధర్మం ఎక్కడ రక్షింపబడుతుంది అంటే ఆగమ శాస్త్రాల ప్రకారం జరగాల్సినవి జరగట్లేదు, ఆడంబరాలు జరుగుతున్నాయి తప్ప ధర్మం పరంగా వైదికం పరంగా జరగాల్సిన కార్యక్రమాలు ఎక్కడా జరగట్లేదు. ఆ వాటిల్ని వీళ్ళు చూసుకోవాలి. ఆడంబరాలు సన్మానాలు ఇవి జరుగుతున్నాయి, ఇవి కాదు కావాల్సింది హిందుత్వానికి. వాటిల్లో మనం దృష్టి పెట్టాలి. సాధన పరంగా మనం స్ట్రాంగ్ అవ్వాలి, భారతదేశాన్ని స్ట్రాంగ్ చేయాలి. ఇక మీరు చెప్పినట్టు సర్జికల్ స్ట్రైక్ చేయడం వల్ల సామాన్యులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇది అంటే మోడీ గారు తీసుకునే నిర్ణయం డిఫరెంట్గానే ఉండాలి. మరి దాని ప్రకారం తీసుకుని ఎవరైతే వీళ్ళని ప్రేరేపిస్తున్నారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి తప్ప సామాన్యులు ఇందులో ఇప్పుడు అక్కడ హరిగారు చెప్పారు, లోకల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు కానీ క్రైస్తవులు కానీ వీళ్ళెవరూ కూడా ఎలాంటి వైషమ్యాలు చూపించరు. ఎందుకంటే మనం వెళితే మన వల్ల వాళ్ళకి వచ్చే ఆదాయంతో వాళ్ళు బ్రతుకుతున్నా ఉన్నటువంటి కృతజ్ఞత వాళ్ళకు ఉంది. కాబట్టి అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఇది హిందూ ముస్లిం క్రైస్తవులు బాయి సర్వమత సమ్మేళనం ఒకటి కాదు, కానీ అందరం భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి కృతజ్ఞతాభావంతో అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఇప్పుడు అంటే 27 మంది హిందువులు ఉన్నారు, ఒక ముస్లిం సోదరుడు, అతను బలైపోయినట్టేగా. అదే శాతం పెరిగితే బయట నుంచి వచ్చేటువంటి వేరే వాళ్ళు నువ్వు ముస్లిం అని కూడా చూడట్లేదు కదా. అందుకని ఏంటంటే ఇక్కడ మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండగలిగితే భారతదేశాన్ని మనం సస్యశ్యామలం చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమాదిత్య గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, మరో సర్జికల్ స్ట్రైక్ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది, మనందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన ఘటనలు కానివ్వండి, ఆ తర్వాత భారతదేశం వైపు చూడాలంటే కూడా భయపడే పరిస్థితిని క్రియేట్ చేశారు మోదీ, ఆ సందర్భంలో ఉన్న మొత్తం కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి అలాంటి సర్జికల్ స్ట్రైక్ అవసరం ఉంటుంది. దీనిలో కులమతాలకు సంబంధించిన ప్రస్తావన కన్నా మనందరం భారతీయులే, మనందరం కలిసికట్టుగా ఉంటాము, ఎలాంటి ఆపద వచ్చినా సరే ఎదుర్కొంటాము అన్నది చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఇదే సందర్భంలో ఆ పిరికి పంద చర్యకు పాల్గొంటున్న వాళ్ళు, వాటికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక బుద్ధి చెప్పాలి, వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పాలి అంటే మాత్రం మరో సర్జికల్ స్ట్రైక్ ఖచ్చితంగా అవసరమే. అలాంటి సర్జికల్ స్ట్రైక్ వస్తే నిజంగానే ఒక భారతీయుడిగా దానికి నేనైతే సపోర్ట్ చేస్తాను, మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటాను. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.